హాయ్ గాయ్స్, ఈరోజు మనం అయితే చికెన్ బిర్యానీ చేద్దాం. ఫస్ట్ అయితే చికెన్ని మసాలా పట్టించుకోవాలి. తర్వాత కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ మీద మూకిలు పెట్టుకోవాలి. చించి కోసుకున్న వేయాలి. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఇంకొంచెం వేయచ్చు, ఇంకొంచెం వేయచ్చు. 1 స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ అయితే మనం ముందు పొడిగా కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పక్కన మూకుడు వేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే అండి. వేగనిచ్చి తర్వాత 1 స్పూన్ కల్లుప్పు వేయాలి. కల్లుప్పు ఎందుకు వేస్తారో తెలుసా? ఉల్లిపాయ తొందరగా ఏగడానికి. ఉల్లిపాయ తొందరగా ఏగడానికి కల్లుప్పు వేయాలి. ఇప్పుడు కర్రీలో కూడా వేసుకోవాలి. అదేంటి అందులోకి ఎక్కువ వేసి ఇందులో తక్కువ వేసో? చాలే, మళ్ళీ ఎక్కువైపోద్ది. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. ఎలా కలుపుకోవాలి? చేత్తోనా? అది గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏగాల, లేకపోతే నల్లగా వచ్చేదాకా ఏగాల? గోల్డ్ కలర్ వచ్చేదాకా ఏగాలి. అవునా? నేను ఎందుకంటే నల్లగా వచ్చేదాకా ఏగాలేమో అనుకుంటున్నాను. నీకు చికెన్ కర్రీ కూడా వండడం వచ్చా? అవునా? ఇప్పుడు కర్రీకి బాగా కలుపుకోవాలి. అవునా? బాగా కలుపుకోవాలా? ఓ, నాకు తెలీదే. ఎలా? ఇలా. నీకు వంట చేయడం కూడా వచ్చా? అది చికెన్ కర్రీ వండుతున్నావు. ఎవరు నేర్పించారు నీకు? మా అమ్మ. మా అమ్మ? మీ అమ్మ ఏది? గోల్డ్ కలర్లోకి వచ్చేసి. సో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. నేనైతే నాకు సరిపడగా నేను వేసుకుంటాను, మీకు ఎంత సరిపడగా మీరు వేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీద్దాం. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులో కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మాడిపోతున్నాయి. ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు అది వేసేసుకున్నాము. ఇప్పుడైతే కరివేపాకు అదేదో కాదు, కొత్తిమీర. కరివేపాకు కొత్తిమీర అయితే వేసేసుకున్నాము. ఇప్పుడు అయితే చికెన్ వేసేసుకుందాం. వేసేసుకున్నాం, బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు అయితే చికెన్ కర్రీలోని టమాటో యూజ్ చేసుకున్నామండి. ఇప్పుడైతే కూరలో చిటికెడు పసుపు, కొంచెం పసుపు వేసుకుని కొంచెం సరిపడా కారం వేసుకుందామండి. అలాగే మసాలాలు కూడా వేసుకోవాలి. ఇంకా వెయ్యి కొంచెం. ఇప్పుడైతే పసుపు కూడా వేసుకోవాలి. ఓకే అండి. అంత వేసుకోరండి, కొంచెమే చిటికెడండి. బిర్యానీలో కూడా వేస్తారండి కొంచెం. ఇప్పుడైతే బిర్యానీలో కూడా వేయాలండి. చిటికెడ అండి, స్పూనా అండి? చిటికెడ. అంటే మీరు స్పూన్ వేసారు కదా, అందుకే అడుగుతున్నామండి.
ఇప్పుడు ఏం వేసుకోవాలండి తర్వాత? ఇప్పుడైతే మసాలాలు వేసుకోవాలి. మసాలా పొడి అండి. ఓకే, వేసుకోండి. అవి ఏమేమి వేసారో తెలుసా అండి? ఇదైతే మా చింతలు చేసిందండి, నాకు తెలియదు, నేను వేస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడైతే కర్రీలోని బిర్యానీలోని మసాలాలు వేసుకోవాలి. ఒక స్పూన్ వేసుకోవచ్చు అనుకుంటా అండి. నేను స్పూనే వేస్తానండి. అంటే హాఫ్ స్పూనే వేస్తున్నారు కదా. 2 స్పూన్స్ వేస్తాను. హో అవునా అండి, ఎక్కువైపోతుందేమో అండి. ఏం అవ్వదండి. ఇప్పుడు ఏం చేయాలండి? బాగా కలుపుకోవాలి. ఓకే అండి. అండి తక్కువ క్వాంటిటీలో చేస్తున్నారా అండి? అవునండి. అంటే ఏంటి, ఫెయిల్ అయిపోద్దానా లేకపోతే మాడిపోద్దానా అండి? బిర్యానీ కర్రీ అయితే సూపర్ అండి, భలే స్మెల్ వస్తుంది. థ్యాంక్స్ అండి. ఒక పక్కన బిర్యానీ, ఒక పక్కన కర్రీ. ఎక్స్పర్ట్ అయిపోయారు మీరు, తెలుసా? వాటర్ పోయాలా? ఇప్పుడైతే మనం చికెన్ కర్రీ అయితే ఉడుకుతుందంట అండి. మరి ఫుల్గా ఉడకక్కర్లేదంట, కొంచెం ఉడికితే చాలంట. ఎందుకంటే రైస్తో పాటు మళ్ళీ ఉడకాలి కదా మనకి, అందుకే సో వాటర్ పట్టుకొని నుంచున్నారు ఇక్కడ ఈ మేడం గారు. వాటర్ అంటే వేస్తున్నారు. ఇప్పుడు ఎలా అండి కొలుతుంది? మాకైతే మేము ఒక గ్లాస్ బియ్యానికి ఒక లోట కొలుతాం. ఓకే, వేయండి. ఇప్పుడైతే బిర్యానీలో వాటర్ వేసుకోవాలి. చికెన్లో వాటర్ వేసుకోవాలండి, బిర్యానీలో కాదు. వేయండి. ఇప్పుడు ఇంకో లోట నీళ్ళు వేయాలా అండి? ఓకే అండి, ఇంకో లోట నీళ్ళ అండి. ఇప్పుడు 2 లోటాస్ వేసారా? అవునండి, 2 లోటాస్. ఓకే, ఇప్పుడు రైస్ వేసుకోవాలా అండి? ఇప్పుడు వాటర్ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడైతే బియ్యం వేసేస్తున్నాను. ఓకే. ఇదేంటండి, కర్రీయా? అవునండి. ఓకే, కూర కూడా ఉడుకుతున్నట్టుంది కదండి. ఇప్పుడు కూరలో కూడా వాటర్ వేసుకోలేమో కదా? ఇప్పుడైతే కూర కూడా ఉడుకుతుంది కదండి, ఇప్పుడైతే కూరలో వాటర్ వేసుకున్నాం, కలిపేసుకొని పెట్టుకున్నదంటండి. ఇదైతే మరి కాసేపు ఉడకనివ్వాలి. కొంచెం పుదీనా కూడా వేశారు. సో మరి దీనికైతే టైం ఇద్దాం మరి ఉడకడానికి. ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకున్నారు వీళ్ళు. సిమ్లో పెట్టేసిన తర్వాత ఎంతసేపటికి అవుతుందండి ఇది? ఒక పావు గంటలో అయిపోతుందండి. పావు గంట 20 మినిట్స్లో అయిపోతుందా? ఫినిష్ అయిపోతుందా? అంటే 20 మినిట్స్ అంటే 20 మినిట్స్లో ఒక అరగంట అలా టైం. ఓకే, అరగంట పడుతుంది అంటారండి. ఓకే అండి, సరే అయితే ఎలాగైతేనే మీరు బిర్యానీ చూపిస్తున్నారు మాకు. చికెన్ బిర్యానీ చాలా సింపుల్ రెసిపీతో చెప్పేశారు. ఒక పక్కన కర్రీ వండేస్తున్నారు, ఇంకో పక్కనేమో బిర్యానీ చేసేస్తున్నారు. ఈ గ్యాప్లో ఏదో ఫ్లవర్ చేసినట్టున్నారు మీరు, అది చూపిస్తారా మాకు? నేనైతే క్రే తోటి బాగా రోజ్ ఫ్లవర్ చేశాను. ఓ వావ్, మీరే చేశారా? నైస్, చాలా బాగా చేశారండి. అచ్చు నిజం రోజ్ ఫ్లవర్ లాగే ఉందండి. వావ్ అండి, మీలో ఎలాంటి క్రియేటివిటీ కూడా ఉందా? ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. సూపర్ అండి, సూపర్ సూపర్. హాయ్ గాయ్స్, ఇప్పుడైతే బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది చెప్పడానికి ఇదైపోతున్నారు. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే కర్రీ మరి ఇంకా కొంచెం ఉడకాలి కర్రీ అయితే మనకి. సో ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. అయిపోయిన తర్వాత మరి ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మాకు ఎవరికో చెప్పకుండా ప్లేట్లో చికెన్ కర్రీ రైస్ పెట్టుకుని వచ్చి తినేస్తుంది. టేస్ట్ సూపర్ ఉంది, అదిరిపోయింది అసలు. వావ్, సూపర్ నైస్. తినేసి నువ్వే తిను.